హలో! లైఫ్‌లో నాకేదన్నా కొన్ని రిగ్రెట్స్ ఉన్నాయంటే, కొన్ని కాదు చాలానే ఉన్నాయి. ఒకటి, నేను బీటెక్ లైఫ్‌లో చేసిన కొన్ని మిస్టేక్స్. మళ్ళీ నీకు ప్రపోజ్ చేయడం. 2 నా జీవితాన్ని తలకిందులుగా మార్చేస్తాయని నేను అనుకోలేదు. ఆ రోజు నాకు నచ్చని బీటెక్‌ని వదిలేసి నచ్చిన లైఫ్‌ని చూజ్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఆ నచ్చిన లైఫ్‌ని చూజ్ చేసుకోవడంలో చాలా ఇబ్బందులుంటాయని ఆ బీటెక్‌ని వదిలేసిన తర్వాత తెలిసింది. అదేదో ఆ ఇబ్బందులేదో బీటెక్‌లోనే పడుంటే నా లైఫ్ వేరేలా ఉండేదేమో. నీ విషయంలో కూడా సేమ్. చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతున్నా. నీకెలా చెప్పాలో నాకు అర్థం కాదు. నువ్వు మెసేజ్‌లకి ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వవు. ఐ డోంట్ నో. నీతో ప్రాపర్‌గా ఎలా చాట్ చేయాలో కూడా నాకు తెలీదు. నీకు నార్మల్‌గా ఆఫీస్‌లో కూర్చొని మాట్లాడేటప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయాలనిపిచ్చేది. బట్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్‌ప్రెస్ ఇట్. ఎలాగోలాగా ఒక్క వాట్సాప్ మెసేజ్‌లో నీకు మ్యాటర్ మొత్తం కన్వే చేసేసానని అనుకున్నా. బట్ ఆ రోజు నువ్వు నన్ను ఇంత ద్వేషిస్తావని నేను అనుకోలేదు. ద్వేషం ఇన్ ద సెన్స్ ఒక్క రిప్లై, ఒక్క రిప్లై కూడా లేదు నీకు దాని తర్వాత నీ దగ్గర నుంచి. ఐ ట్రైడ్ ఎ లాట్. బట్ నీతో డైరెక్ట్‌గా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడలేకపోతున్నా. ఐ డోంట్ నో. నువ్వు రిప్లై ఇవ్వట్లేదనో, లేకపోతే నేను తప్పు చేశాననో నాకు తెలీదు. ఆల్మోస్ట్ 1 ఇయర్. 1 ఇయర్ అయింది నేను నీతో మాట్లాడి. బట్ రోజు నేను నిన్ను చూస్తూనే ఉన్నా. రోజు నువ్వు నా కళ్ళలో తిరుగుతూనే ఉన్నావు. నీ ఆలోచనలోంచి నేను ఎలా బయటపడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నీ విషయంలో మళ్ళీ నువ్వు నన్ను లవ్ చేయాలని కూడా నాకు లేదు. జస్ట్ ఒక్కసారి నువ్వు తప్పు చెయ్యలేదు. జస్ట్ నువ్వు తప్పు చేయలేదని కూడా కాదు. నువ్వు నన్ను కొట్టు, తిట్టు ఏమైనా చెయి. ఒక్క రిప్లై చాలు. ఒక్ నువ్వు ఏమి చెప్పకుండా ఉండడమే నాకు పెద్ద శిక్షలాగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్‌ప్రెస్ మై ఫీలింగ్స్ టు అదర్స్. ఇవన్నీ చెప్తే పక్కనోడికి పిచ్చోడిలా కనిపిస్తాను. అందుకనేమో నేనిలా ఉన్నా. మేబీ నేనిలా ఉండడం వల్లే నేను నీకు నచ్చట్లేదో నాకు తెలీదు. నీకే తెలుసు. అందరికంటే బాగా నీకే తెలుసు నేనేంటో. ఈవెన్ దో మా ఇంట్లో వాళ్ళకంటే.